ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు. మరి సాయి భక్తుల కోసం బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, రానున్న గురు పౌర్ణమి రోజు ఏం జరగబోతుందో చెబుతాను. వీటిలో ఒకటి తాకి ఇప్పుడే ఈ క్షణమే తెలుసుకోమ్మా. అస్సలు వదులుకోవద్దు. ఇది కేవలం నీకోసం మాత్రమే. వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, వచ్చే గురు పౌర్ణమికి ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ముందుగా వీటిలో ఒకటి తాకుదామా? మరి బాబాగారు ఈరోజు మన ముందుకు 3 పువ్వులనైతే తీసుకొచ్చారండి. 1 గులాబీ, 2 చామంతి, 3 మందారం. ఈ 3 కూడా చాలా పవిత్రమైన పువ్వులు అన్నమాట. ఈ 3 పువ్వుల్లో ఒకటి తాకండి. బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో అన్నీ కూడా బాబాగారి మాటలోనే విందామండి. ఒక్కసారిగా కళ్ళు మూసుకొని బాబాగారు మన కళ్ళ ముందే కూర్చుని ఉన్నట్లు ఊహించుకొని బాబాగారు మన కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో తెలుసుకోవాలి అండి. వీటిల్లో మీకు నచ్చిన ఒక పువ్వునైతే ఎంచుకోండి ఫ్రెండ్స్. మీరు కళ్ళు మూసుకొని ఒక పువ్వుని ఎంచుకొని బాబాగారి సందేశం ఏంటో స్వయంగా బాబాగారి మాటలోనే విందాము. అలానే ఏం చెప్పినా సరే బాబాగారు చెప్పింది పాజిటివ్గా తీసుకోండి ఫ్రెండ్స్. ఏం చెప్పినా సరే మీ గురించి, మీ భవిష్యత్తు గురించి ఒక మంచి దారి చూపిస్తారు అని చెప్పి మీరు ఎప్పుడైతే నమ్మడం మొదలు పెడతారో ఆ క్షణం నుంచి లైఫ్ అనేది చాలా మంచిగా ఉంటుందన్నమాట. అలా కాకుండా ఏముందిలే అని చెప్పి కొట్టే పారేశారు అంటే ఇక ఎవరు కూడా ఏం చేయలేరు. బాబాగారు చెప్పే ప్రతి మాటను మీరు మనసు పెట్టి శ్రద్ధగా వినండి. మీ లైఫ్ అనేది చాలా మంచిగా మారుతుంది. కాబట్టి ఈ 3 పువ్వుల్లో ఒకటైతే మీరు ఎంచుకున్నారా? ఇక బాబాగారి సందేశంలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ 3 పువ్వుల్లో మొదటిది ఇప్పుడు గులాబీ పువ్వు. ఈ గులాబీ పువ్వు తాకిన వారికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? బిడ్డ, నువ్వు నన్ను నమ్మి ఈ గులాబీ పువ్వును తాకావు కదా. ఇక నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, గురు పౌర్ణమి రోజు ఏం జరగబోతుందో చెబుతాను. కాస్త మనసు పెట్టి నీ బాబా చెప్పేది వినమ్మా. చూడు తల్లి, నువ్వు కోరుకున్న వ్యక్తితోనే నీ జీవితం నువ్వు అనుకున్నట్లుగా ఉండబోతుంది. కాస్త నువ్వు ఓపికగా ఈరోజు నువ్వు ఎదురు చూస్తేనే కదా రేపు అనేది వస్తుంది. అలానే ఓపికతో ఉండు. నీ బ్రతుకు చీటీలో రేపు ఏమి రాసి పెట్టి ఉందో తెలిసేది నువ్వు ఓపికగా ఉంటేనే అర్థమవుతుంది. ఈరోజు నువ్వు ఈ గులాబీని తాకావు కదా. ఈ పువ్వు కూడా మొదట మొగ్గే తల్లి, కానీ ఓపికగా ఎదురు చూసింది. తరువాతే కదా అది రేపటికి వికసిస్తుంది. అలానే నువ్వు కూడా ఓపికగా ఉండు. ఖచ్చితంగా నీదైన జీవితం నీ సొంతమవుతుంది. ఎవరు నిన్ను ఎంత అవమానించినా సరే అస్సలు అధైర్యపడకుండా తలెత్తుకొని నువ్వు ముందుకు అడుగు వేయి. నీ చిరునవ్వే నీ గెలుపు. నీ శత్రువుల్ని బాధ పెట్టే పెను ఆయుధమని నువ్వు అస్సలు మర్చిపోకు. ఎప్పుడు కూడా ధైర్యంగా నవ్వుతూ ఉండు తల్లి. అంతా కూడా శుభమే జరుగుతుంది. గుర్తుపెట్టుకోమ్మా, జీవితం, సమయం ఇవి 2 కూడా అత్యుత్తమ ఉపాధ్యాయులు. కాబట్టి సమయాన్ని సరిగా ఉపయోగించుకోవాలి. జీవితం చెబుతుంది. అలానే జీవితం ఎంత విలువైందో కాలమే బోధిస్తుంది. నేను చెప్తున్నాను కదా, రానున్న గురు పౌర్ణమి రోజుకి నువ్వు కోరింది కోరినట్లు జరుగుతుంది. నీ బంధం నీ సొంతమవుతుంది. నిన్ను అర్థం చేసుకునేవారు కూడా రాబోతున్నారమ్మా. ఇప్పటి వరకు నీకు పెట్టిన పరీక్షలన్నీ కూడా నువ్వు మంచిగా పాస్ అయిపోయావు తల్లి. ముందుకి కూడా వచ్చేశావు. ఇకపై నీకు అన్నీ శుభకరమైన రోజులే. నువ్వు కోరినవన్నీ నీ ముందుంటాయి. ఇక సంతోషంగా ఉండు. ఏ మాత్రం కూడా అస్సలు అధైర్యపడుకో తల్లి. నీ బాబాని నేను చెబుతున్నాను కదా, ధైర్యంగా ఉండు అని బాబాగారైతే మొదటి గులాబీ పువ్వు తాగిన వారికైతే చెప్పారండి. మరి బాబాగారు చెప్పిన సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక 2 చామంతి పువ్వు. ఈ చామంతి పువ్వు తాకిన వారికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో మన బాబాగారి మాటలోనే విందామా? చూడు తల్లి, ఇప్పుడు నువ్వు నాపై ఎంతో నమ్మకంతో నా బాబా నాకు తోడు ఉన్నారు అని ఈ పువ్వుని తాకావు కదా. అయితే నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, గురు పౌర్ణమికి ఏం జరగబోతుందో చెబుతాను విను. తల్లి, ఇప్పుడు నువ్వు అసలు పూర్తిగా సర్వం కోల్పోయినట్లు, చెప్పాలంటే నిన్ను నువ్వే కోల్పోయినట్లు బాధగా జీవిస్తున్నావు కదా. ఎవరికి ఎంత మేలు చేసినా సరే ఎవ్వరూ కూడా
నీ సాయాన్ని గుర్తించడం లేదు కదా. ఇదే కదా నీ బాధ కూడా. దిగులు పడకమ్మా, నీకైన గుర్తింపుని తీసుకొచ్చే బాధ్యత నీ తండ్రిగా నాది. నీ లైఫ్లో ఒక మిరాకిల్ అనేది జరగబోతుందమ్మా. అది నేను జరిపిస్తాను. ఎప్పుడైనా సరే తల్లి, చిన్న చిన్న ప్రయత్నాల్ని నువ్వు అస్సలు వదులుకోకు. అవే నీకు ఎక్కువ లాభాలు తెచ్చిపెడతాయి. ఇక నీ జీవితం ఆకాశంలో నక్షత్రాల్లా మెరవబోతుంది. గుర్తుపెట్టుకోమ్మా, శ్రద్ధగా రాస్తే చేతి రాతలే మారినప్పుడు గట్టిగా శ్రమిస్తే నుదుటి రాతలు ఎందుకు మారవు చెప్పు? ఆలోచించు. నువ్వు కష్టపడు, దానికి తగ్గ ఫలితం నీకు నేను అందిస్తానమ్మా. ఎప్పుడూ కూడా ఓటమి ఎదురైనా సరే వెనకడుగు అస్సలు వేయకు. ఒక్క విషయం చెప్పనా బిడ్డ, భగవంతునిపై నమ్మకం ఉంటే చాలు. ఎవరు ఎప్పుడు ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ అదే జరగకపోయినా అంతకు మించిన మేలు ఏదో ఒకటి జరుగుతుందమ్మా. ఇది నీకు దూరంగా ఉన్న వ్యక్తిని దగ్గర చేసే బాధ్యత నాది తల్లి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, అలా దగ్గర చేసిన తర్వాత వారిని కూడా దూరం చేసే శక్తి ఒక్క మాటకే ఉంది. కాబట్టి నువ్వు మాట్లాడే మాట జాగ్రత్త. అది కత్తి కంటే ఎంతో పదునైనది, అమృతం కన్నా తీయనిది. ఏ బంధంలో అయితే క్షమించే గుణం, ప్రేమించే మనసు ఉంటుందో ఇక ఆ బంధం ఎప్పటికీ కూడా విడిపోదమ్మా. ఇక ఈ గురు పౌర్ణమికి అంతా నీ అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరబోతున్నాయి. ప్రశాంతంగా జీవిస్తావమ్మా. అలానే నీ పిల్లల భవిష్యత్తు కూడా బంగారుమయం కాబోతుంది. నీ బాబా నీ జీవితంలో ఒక వెలుగుని తెస్తున్నాను. ఇకపై నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండబోతున్నావమ్మా. ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. నీ బాబా ఎల్లవేళలా నీకు తోడు ఉన్నారు కదా. నువ్వు అస్సలు దిగులు పడకు, భయపడకు, ధైర్యంగా ముందుకు వెళ్ళు. అన్నీ వాటంతట అవే సవ్యంగా జరుగుతాయి. అలా జరిపించే బాధ్యత నేను తీసుకున్నాను కదా. ఇక నీకెందుకు చెప్పు దిగులు. ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారు అయితే చామంతి పువ్వు తాకిన వారికైతే చెప్పారండి. విన్నారు కదండి, ఈ చామంతి పువ్వు తాకిన వారికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని చెప్పారు. ఇక చివరిగా ఆఖరిది మందార పువ్వు. ఈ మందార పువ్వు తాకిన వారికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా. తల్లి, నువ్వు ఇప్పుడు ఎంతో బలంగా ఉన్నావు కదా. గతంలో అసలు నువ్వు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నావు. అలా ఎదుర్కొనే ఇప్పుడు నువ్వు బలంగా మారావు కదా బిడ్డ. అది నాకు తెలుసమ్మా. నువ్వు నన్ను నమ్మి ఈ మందార పువ్వును తాకావు కదా. ఇక నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, గురు పౌర్ణమికి ఏం జరగబోతుందో చెబుతాను. మనసు పెట్టి వింటావు కదా. చూడు బిడ్డ, నీ కష్టమే ఇప్పుడు నిన్ను ఇక్కడ నిలబెట్టింది. ఇక నీ జీవితంలో ఒక కొత్త మార్పు రాబోతుంది. అలానే తల్లి, ఏదైనా సరే మనది కాదు అని మనకి తెలిసాక నువ్వు వారికి ఎంత దూరంలో ఉంటే నీకు అంత మంచిదమ్మా. అది వస్తువైనా బంధమైనా మనది కాదు అని తెలిసాక ఆశపడ్డం అవివేకం అవుతుంది. గుర్తుపెట్టుకో తల్లి, జీవితం అనేది ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, సంతోషాలు, ఎన్నో పరిచయాలు, ఇంకా ఎన్నో బాధలు ఇవన్నీ కలిసి ఉంటాయి. అలా అన్నీ కలిస్తేనే కదా అది అందమైన జీవితంలా మారుతుంది. ఇక నువ్వు సాధ్యం కాదు అనుకుంటే ఏ పని కూడా నీకు చేత కాదమ్మా. ఒక్కసారి ప్రయత్నించి చూడు. పోయేదేముంది? గెలిస్తే సంతోషం వస్తుంది, అదే ఓడితే అనుభవం వస్తుంది కదా. ఏం జరిగినా నీకే మంచిది. బిడ్డా, జీవితంలో అత్యంత విలువైన ప్రదేశం ఏంటో తెలుసా? ఎదుటివారి హృదయంలో నువ్వు సంపాదించిన చోటు. అవునమ్మా, అది నువ్వు సంపాదించుకోకుండా ఎన్ని కోట్లు సంపాదించినా ఏం లాభం చెప్పు. నీకనేవాళ్ళు నలుగురు లేకపోతే నీకు ఎన్నున్నా వ్యర్థమే కదా. నిన్నుగా గుర్తించే వ్యక్తి నీకు దగ్గర కాబోతున్నారు. అసలు జీవితం అనేది నీకు బలంగా మారబోతుందమ్మా. కానీ ఆ బలం నీలో ఉండే అగ్ని వలన రావడం లేదు. నీ బాబా నీకిచ్చిన ఆత్మవిశ్వాసం వల్ల వచ్చింది. ఒక్కటి చెప్పనా, పాత జ్ఞాపకాలు నువ్వు పూర్తిగా విడిచిపెట్టేసే బిడ్డ. కొత్త జీవితాన్ని ఆనందంగా ఆరంభించమ్మా. గురు పౌర్ణమి రోజు ఒక శుభవార్త నువ్వు వింటావు. అది నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకి వస్తుంది.
నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నా సరే ఆ రోజు నువ్వు మొదలు పెట్టావు అంటే, నాకు ఎంతో ఇష్టమైన గురు పౌర్ణమి రోజు మొదలు పెట్టావు అంటే నీకు ఖచ్చితంగా విజయం అనేది వస్తుంది. నీ శక్తిని ఇంకా ఇంకా పెంచుకోమ్మా. నీ సామర్థ్యం ఏంటో పూర్తిగా బయటపెట్టు. నువ్వు ఒంటరివి అని ఎప్పుడూ భయపడకు తల్లి. అసలు నువ్వు ఒంటరివి ఎలా అవుతావు చెప్పు? నీకు తోడుగా రక్షక కవచంలా కొండంత అండగా నీ బాబా ఉన్నారు కదా. మరి నువ్వు ఒంటరివి ఎలా అవుతావు? ధైర్యంగా ఉండు బిడ్డ. దేనికి ఎప్పుడు ఎవ్వరికి కూడా అస్సలు భయపడకు. నీ బాబా ఎప్పుడు ఏం చేసినా సరే అది నీ కోసమే కదా. నువ్వు సంతోషంగా ఉండడం కోసమే కదా. ఇక ధైర్యంగా ఉండమ్మా. నీ సాయి ఎల్లవేళలా కూడా నిన్ను రక్షించుకుంటూనే ఉంటాను. నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. గురు పౌర్ణమి రోజు నీకు ఒక శుభవార్త అందిస్తాను. అలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాది తల్లి. ధైర్యంగా ఉండు అని మందార పువ్వు తాకిన వారికైతే చెప్పారండి. సో విన్నారు కదండి, మందార పువ్వు తాకిన వారికి బాబాగారు ఎలాంటి మంచి సందేశాన్ని తీసుకొచ్చారు. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, గులాబీ పువ్వు తాకిన వారికి, అలానే చామంతి పువ్వు తాకిన వారికి, మందార పువ్వు తాకిన వారికి బాబాగారు ఈరోజు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు, అలానే వాళ్ళ భవిష్యత్తులో ఏం జరగబోతుంది, గురు పౌర్ణమి రోజు ఏం జరగబోతుందో కూడా చెప్పారు. కాబట్టి బాబాగారు పంపించిన సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. అలానే ఫ్రెండ్స్, గురు పౌర్ణమి రోజున తప్పకుండా మీరు బాబాగారిని దర్శించుకొని రండి. ఖచ్చితంగా మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. మీ తరపున నేను కూడా బాబాగారి గుడికి అయితే వెళ్తాను. ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను. బాబాగారిని ఒక్కసారి మనం కళ్ళలోకి చూస్తూ మన కోరిక చెప్పుకున్నాము అంటే ఇక అంతకు మించిన అదృష్టం ఇక ఏది కూడా ఉండదు. కాబట్టి ఎలాంటి ఆలోచనలు చేయకుండా, అస్సలు వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీకైనవన్నీ కూడా బాబాగారు మీ చేతిలోనే ఉంచుతారు. కాబట్టి మనం అస్సలు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. సంతోషంగా బాబాగారిని దర్శించుకున్నాము అంటే మన లైఫ్ అనేది ఇంకా ఇంకా మంచిగా లీడ్ అవుతుంది. అలానే మన జీవితంలో ఎన్నో ఎన్నో అద్భుతాలు అయితే ఖచ్చితంగా జరిగే తీరుతాయన్నమాట. ఇంకా కూడా బాబాగారు చెప్తూ ఉన్నారు కదా, మనం ఏ పనైనా సరే మొదలు పెట్టేటప్పుడు కొంచెం తడబడుతూ ఉంటాము. అలాంటప్పుడు తడబడకుండా, ఎవరు ఎన్ని చెప్పినా వెనకడుగు వేస్తూ ఉన్నప్పుడు భయపడకుండా, టెన్షన్ పడకుండా ఆ రోజున అంటే గురు పౌర్ణమి రోజున స్టార్ట్ చేయండి. ఆ రోజు గురు పౌర్ణమి ఎంతో విశేషమైన రోజు. పౌర్ణమి గడియలు ఉంటాయి. అలానే మన బాబాగారికి కూడా ఎంతో ఇష్టమైన రోజు ఆ రోజు. కాబట్టి ఆ గురు పౌర్ణమి రోజున మనం ఏ పని స్టార్ట్ చేసినా సరే అందులో ఖచ్చితంగా మనం సక్సెస్ సాధించే తీరుతాము. సాధిస్తావు బిడ్డ అని కూడా మనకి బాబాగారు అయితే హామీ ఇచ్చేశారు. కాబట్టి ఇక ఒక్క క్షణం కూడా మనం ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. అస్సలు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయాల్సిన అవసరం లేదన్నమాట. ధైర్యంగా కళ్ళు మూసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇక దాంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా సరే అన్నీ బాబాగారు తొలగించేస్తారు. కాబట్టి అది మంచి పని అని తెలిస్తే మాత్రం మీరు అస్సలు వదులుకోకండి. గురు పౌర్ణమి రోజున స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మన గురువు ఆశీర్వాదం మనకి అందరికీ కూడా లభిస్తుందన్నమాట. బాబాగారు ఏదైనా ఒకసారి చెప్పారు అంటే ఇక ఆ మాటకి తిరిగే ఉండదండి. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. సో ఇక మరి చూశారు కదండి, అది ఈ వీడియో. ఈరోజు బాబాగారు మీ అందరి కోసం పంపించిన ఈ మంచి సందేశం అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. అలానే ఎంతో ఉత్సాహాన్ని కూడా నింపింది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒకే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. బాబాగారి సందేశం రోజు వినాలి అంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.